అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది. సరిగ్గా జనవరి 20న బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పగ్గాలు చేతికి రాగానే తాను చేయబోయే దానిపై రోజుకో ప్రకటన చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారాయన. ట్రంప్ నిర్ణయాలతో జరిగే నష్టాలేంటి, వచ్చే లాభాలేంటని ప్రపంచ దేశాలు లెక్కలేసుకుంటున్నాయి. మరి ట్రంప్ సర్కార్ భారతీయులను చిక్కుల్లో నెడుతుందా? జనవరి 20 తర్వాత అమెరికాలో భారత వలసదారుల పరిస్థితి ఏంటి? భారతీయ వస్తువులపై సుంకాలు పెంచనున్నారా? ట్రంప్ సర్కారులో భారత వలసదారుల పరిస్థితి ఏంటి? H4 వీసాపై ఇక ఉద్యోగం చేయలేరా? దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచనున్నారా? డొనాల్డ్ ట్రంప్ నినాదం వివాదం మన విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్రంప్ జనవరి 20న బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కేబినెట్ కూర్పు నుంచి నిర్ణయాల వరకు తన పాలన ఎలా ఉండబోతుందో, తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో రోజుకో హింటిస్తున్నారు ట్రంప్. ఏం చెయ్యబోయేది, ఎలా ఉండేదన్న దానిపై క్లారిటీ ఇస్తున్నారు. ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలు మన ఇండియన్స్ కి కష్టాలు తీసుకొచ్చేలా ఉన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అక్రమ వలసదారులకు చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారం తీసుకున్న మొదటి రోజే జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ట్రంప్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెళ్లగొట్టాలని నిర్ణయించారు. అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించైనా దేశం నుంచి తరిమేస్తామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంతో అక్కడే సెటిల్ అయిన భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన చాలా మంది భారతీయులకు అక్కడే పిల్లలు పుట్టారు. దీంతో వారి పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది. కానీ ఇప్పుడు అది చెల్లదని ట్రంప్ ప్రకటించడంతో అక్కడి భారతీయులు కంగారు పడుతున్నారు. జనవరిలో అధికారంలోకి రానున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్న 1.45 మిలియన్ల మందిలో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారని, వీరందరికీ సరైన డాక్యుమెంట్లు లేవని యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడించింది. ఇప్పుడు వారందరిపై అమెరికా సర్కారు కొరడా విధిలించేలా ఉంది. జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్న ట్రంప్ డ్రీమర్స్ విషయంలో సానుకూలంగా కనిపిస్తున్నారు. బాల్యంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చి అక్కడే పెరిగి పెద్దయిన వారిని అమెరికాలో భాగమయ్యారని, వారిని అమెరికా వదులుకోదు అన్నట్లుగా ట్రంప్ మాటలు వినిపించాయి. అయితే ఇకటు పుట్టుకతో వచ్చే వారసత్వం విషయంలోనూ ట్రంప్ నిర్ణయం అంత ఈజీగా అమలయ్యే అవకాశం లేదు. ఇలాంటి పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే న్యాయపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అమెరికాలో ఉన్న వలసదారులతో పాటు అక్కడికి వెళ్లాలని కలలు కంటున్న వారు టెన్షన్ పడుతున్నారు. నిజానికి ఈ హక్కు యుఎస్ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10% సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్ నుంచి ఎగుమతులను కట్టడి చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు ట్రంప్. అమెరికాకు $120 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్ యుఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది. భారత్లో 100%, 150%, 200% పన్నులు ఉన్నాయని, అలా అయితే అమెరికా కంపెనీలు భారత్తో ఎలా వ్యాపారం చేస్తాయని ట్రంప్ వాదన.
అమెరికా ఉత్పత్తులకు భారత్ 200% పన్నులు వసూలు చేస్తుంటే అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదా అనే ఆలోచన చేస్తున్నారు ట్రంప్. మొత్తం మీద ట్రంప్ సర్కారుతో భారత్ గడ్డు రోజులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సర్కార్లో భారత్ కి నష్టాలే కాదు కాసిని ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమిగ్రేషన్ విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనా వ్యాపార రక్షణ విషయంలో మేలే జరుగుతుందని భారత్ ఆశలు పెట్టుకుంది. మరి ఆ ప్రయోజనాలేంటి? భారత అభివృద్ధిలో ట్రంప్ సర్కార్ భాగస్వామ్యం ఎంత? ట్రంప్తో మోదీకి ఉన్న స్నేహంతో ఏమైనా కలిసొస్తుందా? ట్రంప్ సర్కారుతో నష్టాలు కష్టాలే కాదు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భారత్ భావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కి మన దేశ ప్రధానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు భారత వస్తువులు ఎగుమతి చేసేటప్పుడు పన్ను మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోందని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. అంటే సుంకాల విధింపు విషయంలో కాస్త మినహాయింపు దొరకవచ్చని భారత్ ఆశపడుతుంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వాణిజ్య లోటు లేకుండా భారత్తో వ్యాపార భాగస్వామ్యం ఉన్న ఏకైక దేశం అమెరికానే. తన వస్తువుల్లో భారత్ ఎక్కువ భాగం అమెరికాకు అమ్ముతుంది. అమెరికా నుంచి భారత్ కొనే వస్తువులు తక్కువగా ఉంటాయి. మరోవైపు భారత రాజకీయాల్లో ట్రంప్ ఎప్పుడూ జోక్యం చేసుకోరు. మానవ హక్కులు, మతపరమైన సమానత్వం, ప్రజాస్వామ్యం గురించి బైడెన్ యంత్రాంగం మాట్లాడినట్టుగా ట్రంప్ మాట్లాడరు. హిందుత్వ రాజకీయాలపై ట్రంప్ అసలెలాంటి వ్యాఖ్యలు చేయరు. ఇది భారత్కు భారీగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మొదటిసారి 2016 నుంచి 2020 వరకు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ వలసల గురించి ఒక విధానంగా జరిగితే గత 2-3 సంవత్సరాలు బట్టి ఆయన అనేదంటే లీగల్గా చట్టబద్ధంగా ఎవరైతే అమెరికాకు వస్తారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవ్వటం అన్నీ చేస్తా. తర్వాత భారతీయులు ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారు లేకపోతే టెక్నాలజీ కంపెనీలు గూగుల్, ఇలాన్ మస్క్ ఇవన్నీ కంపెనీలకి పనే జరగదు అమెరికాలో తెలుసు. నేను ఏం చేయాలో చేస్తానన్నారు. కాబట్టి భారతీయులకు అంత నష్టం లేదు. అలాగే భారత్తో రక్షణ సంబంధాలపై ట్రంప్కు స్పష్టత ఉంది. భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా ఎప్పుడూ భారత్కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ చైనాతో భారత్ తాడో పేడో తేల్చుకోవాలని చూస్తే భారత్కు అమెరికా సైనిక, ఆర్థిక సాయం చేసేందుకు ట్రంప్ సర్కారు ఎప్పుడూ ముందుంటుంది. చైనా మిలిటరీ బడ్జెట్ రష్యా కన్నా 4 రెట్లు పెద్దది. అలాగే చైనా అణ్వాయుధాలను పెంచుకుంటోంది, మిలిటరీ కార్యకలాపాలను విస్తరిస్తోంది. కానీ ఇన్నాళ్లు బైడెన్ విస్మరించారు. ఇక ట్రంప్ సర్కారు ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకునేలా కనబడడం లేదు. డొనాల్డ్ ట్రంప్ సర్కారుతో చైనా ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ ఉత్సాహంగా ఉన్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు బలపరుచుకునేందుకు అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆసియాలో అమెరికాకు ఇకపై శాశ్వత మిత్రుడిగా భారత్ నిలిచే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుపుకుంటున్న అమెరికా కంపెనీలు ఇకపై పెట్టుబడులను భారత్ వైపు తరలించే అవకాశం ఉంది. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య బలమైన స్నేహం ఉందని అంతర్జాతీయ సమూహాల్లోనూ చర్చ నడుస్తోంది. దీంతో అటు చైనాను పక్కకు పెట్టి ఇకపై భారత్తోనే వాణిజ్య భాగస్వామిగా అమెరికా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే అవకాశం ఉంది.